ఇక నిజామాబాద్ జిల్లాలోనే ప్రధాన వార్తా విషయానికి వస్తే బోధన్ నియోజకవర్గం సిద్దాపూర్ గ్రామంలో మాంజీరా పర్యాయక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతుంది. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి యథేచ్ఛగా వందలాది టిప్పర్లతో 2 పోక్లేన్ల సహాయంతో ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. యథేచ్ఛగా రాత్రి పగలు అనే తేడా లేకుండా అక్రమ రవాణా జరగడం వల్ల ఇటువైపు కనీసం జిల్లా స్థాయి అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు ఏ ఒక్కరు కూడా కనీసం కన్నెత్తి చూడాల్సిన పాపాన పోలేదు. అధికారుల ఓవర్లోడ్తో ఇసుక టిప్పర్లు జనావాసాల నుండి వెళ్లడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. స్థానిక కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతోనే అక్రమ రవాణా కొనసాగుతుంది. వాల్టా చట్టాన్ని పూర్తిగా తుంగలోకి తొక్కి యథేచ్ఛగా టిప్పర్లు జేసీబీల సహాయంతో అక్రమ రవాణా జరుగుతున్న ఏ ఒక్క అధికారి కూడా ఇటువైపు మాంజీరా వైపు కనీసం కన్నెత్తి చూసిన పరిస్థితి లేదు. అక్రమ రవాణాకు తోడు కాంగ్రెస్ నాయకులు బరితెగించి ఒక టిప్పర్కు 7,000 రూపాయలు వసూలు చేయడం వల్ల యథేచ్ఛగా ఈ దందా అక్రమంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు అధికారులు ఉన్నత స్థాయి అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని మాంజీరా పర్యాక ప్రాంత ప్రజల ఆవేదనను అర్థం చేసుకుని భూగర్భ జలాలు అడుగంటు పోకుండా కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది.